సోదరి సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద లేబర్ కమిషనర్ల కార్యాలయాల ముందు ధర్నా జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఈరోజు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే, జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నా తొలి సంతకం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికే సంతకం పెడతానని చెప్పినటువంటి కార్మిక మంత్రి, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణ కార్మికుల క్లెయిములు పాతవి కాకుండా 4 మాత్రమే విడుదల చేస్తామని చెప్పి 40 కొర్రీలు పెడతా ఉన్నారు. ఈ క్లెయిములు ఎలా ఇవ్వకుండా ఎగ్గొడదామా అనేటటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నట్టు భవన నిర్మాణ కార్మికులకు అర్థమవుతుంది. ఎందుకనంటే, భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే అప్లికేషన్లోనే మొట్టమొదటి భవన నిర్మాణ కార్మికుడు పెట్టినటువంటి అప్లికేషన్లోనే నామినీ పేరు రాయడం జరుగుతుంది. నా తర్వాత నా కుటుంబానికి ఎవరు బాధ్యత అనేది రాసినప్పుడు భార్యో, కూతురో, కొడుకో రాస్తారు. అది ఆల్రెడీ అప్లికేషన్లో భవన నిర్మాణ కార్మికుడు రాసివ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీసులు తీసుకురండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు ఇచ్చిన రేషన్ కార్డుకి అర్థం లేదా? మీరు ఇచ్చిన రేషన్ కార్డులో భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యుల పేర్లు లేవా? మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో నామినీ పేరు రాయలేదా? మళ్ళీ భవన నిర్మాణ కార్మికుల్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం సచివాలయం దగ్గరికి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇలా చుట్టూ తిప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే 2019 నుండి ఇదే లేబర్ కమిషనర్ కార్యాలయంలో క్లెయిములు తీసుకున్నారు. దాదాపుగా 10,000, 12,000 ఉంటాయి. ఆ క్లెయిములన్నింటికీ డబ్బులు విడుదల చేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే, ప్రభుత్వం తీసుకుంది, మీరు తీసుకోవడం ఆపేలేదు. క్లెయిములు అయితే ఆపుతున్నామని అభియాన్స్లో పెట్టారు, కానీ పూర్తిగా చట్టాన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇది భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం, ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ చట్టం. ఈ చట్టాన్ని ప్రకారం అమలు చేసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి 2019 నుండి ఏవైతే క్లెయిములు ఆపేశారో ఆ ఆపేసిన వాటన్నిటికీ కూడా డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిఐటి విశాఖ జిల్లా భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి. నా పేరు బి శ్రీనివాసరావు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ అమలు చేస్తామని చెప్పింది. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాల్సిన క్లెయిముల విషయంలో కానీ, కార్డులు రెన్యువల్స్ విషయంలో కానీ కొర్రీలు పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. పాత పద్ధతిలోనే రెన్యువల్ చేయాలి, పాత పద్ధతిలోనే కార్డులు కానీ లేకపోతే క్లెయిములు కానీ విడుదల చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నిన్న కార్మిక శాఖ మంత్రి గారు రాష్ట్రంలో 18,26,000 మంది భవన నిర్మాణ కార్మికులు బోర్డులో సభ్యత్వం చేయించుకుని ఉన్నారని తెలియజేశారు. అలాగే 1,408 కోట్ల రూపాయలు ఇలా 2 సంవత్సరాల్లో చెస్ విడుదల వసూలు చేశామని చెప్పారు. కానీ భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా ఖర్చు పెడతారని తెలియాలి, అది కూడా చెప్పాలి. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల సొమ్ము వచ్చామో, ఇతరులకి స్కిల్ పేరుతో వచ్చామో, లేదా ఇతరత్ర కార్మికులకు వచ్చామో పిలుస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి తీసుకొచ్చిన సొమ్ము భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.